అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. చూసారు గదా! అటుకులండి. ఇప్పుడు మనం కొత్తగా ధాన్యం వస్తది గదండీ! ఆడించుకున్న అటుకులండి. ఇది చూడండి మందంగా ఉంటాయనమాట. ఎవరైనా చేసుకోవచ్చు. షాపుల్లో గూడా అమ్ముతారనమాట. ఈ స్నాక్ అండి చాలా చాలా బావుంటది. స్నాక్ అంటే నూనెలో వాటిలో డీప్ ఫ్రైలు అవేమి చేయకుండా అండి ఈజీగా పోషకాలు కలిగినయి. ఇది అంటే మనం ఈవినింగు లేకపోతే మనం పూజలు చేసుకున్నప్పుడు సాయంత్రం ఇవి తినొచ్చండి. చూడండి అటుకులున్నాయి గదండీ! వీటికి కావాల్సినవి అటుకులు, అలాగే బెల్లం తురుమండి. బెల్లాన్ని మంచిగా పౌడర్‌లా చేసేసుకున్నాను. అలాగే కొబ్బరి కూరండి. కొబ్బరి తురుమనమాట. ఈ కొబ్బరి తురుము కూడా కావాలి. అలాగే కొంచెం వాటర్ కావాలండి. దీన్ని ఎలా కలపాలో చూపిస్తానండి. ఫస్ట్ అటుకులేసుకోవాలండి. ఒక గిన్నెలో ఫుల్లుగా మనం ఎంత తీసుకోవాలనుకున్నామో అటుకులు తినగలిగినవన్నీ వేసుకొనండి. దాన్ని వాటర్‌తో తడుపుకోవాలండి. వాటర్‌తో ఖచ్చితంగా తడుపుకోవాలండి. వాటర్ తడుపుకోకుండా మాత్రం ఇది చేయకూడదండి. వాటర్‌తో నీట్‌గా తడుపుకోవాలండి. తడుపుకున్న తర్వాత కొబ్బరి తురుమును, బెల్లం వేసుకోవాలండి. బెల్లం, కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత బాగా కలపాలండి. చూసారా వాటర్ పీల్చేస్తదనమాట. అటుకులు వాటర్‌ని పీల్చేస్తాయి కదండీ! మనకు తెలుసు కదా! అవి చూడండి ఎంత ఏసినా సరిపోలేదు. ఒక ఫుల్ గ్లాస్ పట్టినియనమాట. అలా తడిపిన తర్వాత ఆ వాటరు అబ్జర్వ్ చేసుకుంటాయండి అటుకులు. దాంట్లో బెల్లం తురుము, వాటర్ తడిపిన వెంటనే బెల్లం తురుము వేయకూడదండి. ముందు ఫుల్లుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బెల్లం తురుము, కొబ్బరి తురుము వేసుకోవాలండి. చూసారు కదా! బెల్లం తురుము, కొబ్బరి తురుము ఏపిస్తున్నానండి. మా వారు చాలా బాగా కలుపుతారండి ఇవి. ఎక్స్‌పర్ట్ అనమాట. అందుకే ఆయన చేత చేపిస్తున్నానండి. చూసారా బెల్లం తురుము ఏసేసాము. తర్వాత కొబ్బరి తురుము కూడా వేయాలండి. ఇది మనం పూజలు చేసినప్పుడు వారంలో ఈ శుక్రవారం, శనివారం అలా పూజలు చేస్తాం కదండీ! సాయంత్రం పూట టిఫిన్ బదులు ఒకరోజు ఇది తినొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా చాలా రుచిగా ఉంటదండి. అసలు మామూలుగా కాదు. మీకు చిన్నప్పుడియి గుర్తుకొస్తాయన్నమాట జ్ఞాపకాలు. చూడండి కొబ్బరికాయ తురుము వేయాలండి. సరిపోతదండి. ఇలా కలిపేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటదండి. ఇలా కలిపిన తర్వాత దీన్ని ఒక 15 మినిట్స్ అండి మనం అలా వదిలిపెట్టేయాలండి. మూత పెట్టేసి వదిలిపెట్టేయాలండి. కలిపిన వెంటనే తింటే అంతగా బాగోవండి. కలిపిన తర్వాత కాసేపు అలా వదిలేస్తే అంటే నానబెట్టినట్టుగా పావుగంట సేపు వదిలిపెడితే అవి చాలా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఆ టేస్టీగా ఉండడంతోటి ఇంకా మనకు తినాలనిపిస్తది. ఇది పిల్లలకు కూడా చాలా చాలా మంచిదండి. దీంట్లో బెల్లము, అలాగే కొబ్బరి, అటుకులు 3 చాలా మంచివండి. వాటర్ కూడా మంచిదే. ఇవన్నీ మంచివి కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మేము మా కోనసీమలో ఎప్పుడు ఎక్కువ ఇదే తింటామండి మా వైపయితే. మీరెప్పుడైనా తిన్నారా? తినలేదా? కామెంట్ చేయండి. మేమైతే తింటామండి. చాలా చాలా టేస్టీగా ఉంటదండి. ఉంటానండి.